ఈజీ వేలోకి వెళ్ళిపోవాలని చూస్తున్నారు. ఒక ఇండస్ట్రీ పెట్టేవాళ్ళు ఒక 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఆలోచన ధోరణి ఎవరిది రాంగా? పిల్లల్ని మంచి పొజిషన్లో చూడాలి అనుకుని ఈ విధంగా ఆలోచించే వల్ల ఎంతమంది గోల్స్ ఉన్నాయి, అసలు ఎంతమంది తల్లిదండ్రులకు అవగాహన ఉంది? ఆ కోవలోకి వచ్చేసాం మనం ఇవాళ ఈ సెంచరీలో. విరక్తి చెందే దశకి వచ్చింది. అంటే దీంతో పాటు పక్కన వాళ్ళ పిల్లలు అక్కడ చదువుతున్నారు, లేకపోతే వాళ్ళు ఆ రకంగా వెళ్ళాలనుకుంటున్నారు. వీడికి ఏమొస్తే అది వచ్చిందండి. ఏముంది, ఇప్పుడు చదువు రానాడు ఏం పనికిరాడా? ఫోన్ మొత్తానికి అయితే కిల్ చేస్తుంది మనిషి లైఫ్. అంటే జనం ఏమనుకుంటున్నారంటే మంచి జరుగుతుంది ఫోన్ వల్ల అనుకుంటున్నారు. యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం, నేను ప్రమోట్ చేయకపోతే ఇంకో వ్యక్తి ప్రమోట్ చేస్తాడు. ఇన్ఫ్లుయెన్సర్ ఏముంది సార్, మీరు ఫేస్బుక్లోకి వెళ్తే నాగమల్లేశ్వర గారు నమస్కారం. నమస్తే అండి. ఈజీ వేలోకి వెళ్ళిపోవాలని చూస్తున్నారు అందరు. ఒకప్పుడు నాకు తెలిసి వంశీ గారు, ఒక ఇండస్ట్రీ పెట్టేవాళ్ళు ఒక 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 10 లక్షల రూపాయలతో పాటు 10 మందికి ఉపాధి, ఒక 50 సంవత్సరాల నిడివి, వ్యాపార నిడివి, తర్వాత వాళ్ళ డబ్బు రెట్టింపు ఈ లెక్కేసుకునేవాళ్ళు. ఇప్పుడు డబ్బులు పెట్టేవాడు ప్రతి ఒక్కడు రెట్టింపు ఒక్కటే లెక్కేసుకుంటాడు. అది ఎంతమందికి ఉపాధి, లాంగ్ రన్ లేదు. అంటే నేను పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టుల గురించి చెప్పట్లేదండి. ఈ సమాజంలో అటు ఇటు కాని బ్యాచ్ ఉంటారు, 5 లక్షలు 10 లక్షలు తల్లిదండ్రులని హింసించి వాళ్ళ చేత అప్పులు చేయించి నేను ఆ వ్యాపారం చేస్తా అని ఉంటారు కొంతమంది. వాళ్ళకున్న నాలెడ్జ్ చెప్తున్నా. ఇప్పుడు జస్ట్ నా దగ్గరకండి చాలామంది వస్తూ ఉంటారు. ఒక గోల్డ్ బిజినెస్ చేసే అతను వచ్చాడు అనమాట. వచ్చి నేను ఒక డైరీ పెడదాం అనుకుంటున్నానండి, మీరు సలహా ఇవ్వాలి నాకు అని. ఏం చేయాలి, ఎందుకు డైరీ, ఎందుకు మీరు గోల్డ్ బిజినెస్ చేస్తున్నారు కదా, మా అబ్బాయి బీటెక్ అయిపోయింది ఖాళీగా ఉన్నాడు, ఎంత పెడతారన్న? 4 కోట్ల వరకు పెడతానండి అన్నాడు. ఓకే, 4 కోట్లు పెడతారు, డైరీ పెడతారు, మరి మీ వాడికి ఎక్స్పీరియన్స్ ఎందుకు లేదు కదా, ఎక్స్పీరియన్స్ ఎలా చేస్తారు? పని చేసుకుంటూ వెళ్తే అదే వచ్చిద్దండి అన్నాడు. సరేనండి, ఓకే, నేనైతే అలా చెప్పలేను, మీరు ఒక 20 లక్షలు ఇవ్వండి మీ అబ్బాయికి, ఓ 10 లక్షలు పెట్టి కారు కొని పెట్టండి, ఓ 10 లక్షలు హ్యాండ్ క్యాష్గా ఇవ్వండి, నెలకు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకోమనండి, నేను ఒక 10 డైరీల పేర్లు చెప్తా, నెలకు ఒక డైరీలో వెళ్ళి ఉద్యోగం చేయమనండి. ఉద్యోగం అంటే ఉదయం 9 గంటలకు వెళ్ళాలి, సాయంత్రం 5 గంటల వరకు డ్యూటీ వేసుకొని డ్రెస్ వేసుకొని డ్యూటీ చేయాలి. 10 నెలల తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మనం కూర్చొని మాట్లాడుకుందాం. అప్పుడు కూడా మీ అబ్బాయి వ్యాపారం పెడతానంటే నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానని చెప్పాను. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అలా కాదండి, ఇలా చేయకపోతే ఇప్పుడు మనకు డబ్బు ఉంది, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇలా చేయట్లేదు కదా వ్యాపారాలు అన్నాడు. సరే, వాళ్ళందరూ యుఎస్లోనో యూకేలోనో మామూలుగా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో వాటిలో ఇట్లా చదువుతారండి, మన పరిస్థితి కాదు, మీ దగ్గర ఉంది 4 కోట్లే, 4 కోట్లు ఖర్చు కావడానికి 1 సంవత్సరం సరిపోయింది, ఎక్కువ అవసరం లేదు అంటే అలా ఎందుకంటారని అన్నాడు. బ్యాంకులో వేస్తే డబ్బులు ఎంత వస్తాయండి అని అడిగా. ఇప్పుడు ఎంత అండి, 6% అలా ఉందన్నాడు. 6% అంటే ₹10, 50 పైసా ఇంట్రెస్ట్ వచ్చింది. 4 కోట్లకి ఎంత వచ్చింది? 2 లక్షలు. 2 లక్షలు సంవత్సరానికి ఎంత? 24 లక్షలు. మీరు ఎంత ఇస్తున్నారు మీ అబ్బాయికి? 20. మీరు మామూలుగా 20 లక్షలు ఇస్తేనేమో బ్యాంక్ ఇంట్రెస్ట్ పోయిద్ది. మీరు ఏమీ లెక్క చేయకుండా, ఆ మాట లెక్క చేయకుండా మీరు డైరీ పెడతామంటే కూడా నేను కాబట్టి ఎవడొకటి చెబుతాడు. తర్వాత ఏమైందంటే నా 20 లక్షలు మిగులుతాయి. ఆలోచన ధోరణి ఎవరిది రాంగ్? అంటే పిల్లల్ని మంచి పొజిషన్లో చూడాలి అనుకుని ఈ విధంగా ఆలోచించే వల్ల, లేదు ఒక ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా ఏదో ఒకటి మా అబ్బాయి ఇంత చేస్తున్నాడు, నా దగ్గర డబ్బు ఉంది అని తోసేయాలనో, లేదంటే అటువైపు పయనింప చేయాలని, ఎక్కడ మిస్టేక్? ఈ తల్లిదండ్రులదా, లేకపోతే యూత్ కూడా ఆ గోల్స్తో ఉన్నారా? గోల్స్ ఎక్కడ ఉన్నాయండి? గోల్స్ లో ఎంతమంది గోల్స్ ఉన్నాయి, ఎంతమందికి ప్లానింగ్ ఉంది, అసలు ఎంతమంది తల్లిదండ్రులకు అవగాహన ఉంది? ప్రజెంట్ ఏంటంటే అండి, ఎప్పుడో పూర్వంలో మన పెద్దలు చెప్పుంటారు, ఏం చెప్తారంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని. మనిషి పుట్టుక అది కొడుకు పుట్టని కూతురు పుట్టని ఇన్వెస్ట్మెంట్ ధోరణే తప్ప ఈ ప్రేమలో ఆప్యాయతలు అనేవి ఉత్తమాటలే కదండి, ఎక్కడ ఉన్నాయండి? ఇప్పుడు దాని మూలంగానే ఇదంతా జరుగుతుంది. వాడు పుట్టాడు, వాడిని పెంచాలి, ఒక మంచి కాలేజీలో చదివించాలి, పెద్దవాడిని చేయాలి, ఓ మంచి అమ్మాయిని తీసుకురావాలి, పెళ్లి చేయాలి, ఓన్లీ 50 కోట్లు కట్నం తీసుకోవాలి,
వాడి కోసం మనం ఇది చేయాలి, ఈ కాన్సెప్ట్ తప్ప వాడు పుట్టాడు, వాడికి విలువలు నేర్పుదాం, విలువలతో పని చేపిద్దాం, ఈ సమాజంలో 10 మందికి అన్నం పెట్టే విధంగా తయారు చేద్దాం అని విలువలు చెప్పేవాళ్ళు ఎక్కడున్నారు? అసలు విలువలు చెబితే వినేవాళ్ళు ఎవరున్నారు? నువ్వు చెప్పడం స్టార్ట్ చేస్తే వింటాడండి. చిన్నప్పుడు మేము పల్లెటూరులో వెదిగామండి. ప్రతిరోజు సాయంత్రానికి పిల్లలందరూ ఆడుకొని సాయంత్రం 6-7 గంటలకు ఇంటికి వచ్చిన తర్వాత తాత అమ్మమ్మలు వాళ్ళ పొట్ట మీద బొడుకోబెట్టుకొని పక్కన బొడుకోబెట్టుకొని కూర్చోబెట్టుకొని రకరకాల వాళ్ళ జీవితంలో జరిగిన సన్నివేశాలు కొన్ని చెప్తారు. ఇవాళ తాత ఎక్కడున్నాడు? తాత రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు, అమ్మమ్మ ఏమో పక్కన ఆంటీ తోటి ముచ్చట్లు చెప్తుంది. ఆ అమ్మకి సరే బిజీ, వంట వండాలి, ఇది చేయాలి, డాడీ ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇంకెవడని నేర్పేది ఎవరు నేర్పుతారు చెప్పండి? ఆ కోవలోకి వచ్చేసాం మనం ఇవాళ ఈ సెంచరీలో. అవునండి, అన్ని వెనక్కి వెళ్తున్నాం అంటున్నారు కదా, ఇది కూడా ఏమన్నా వెనక్కి వెళ్తామా మనం? అంటే విరక్తి చెందితే వెనక్కి వెళ్తాం. విరక్తి చెందే దశకి వస్తుంది, వచ్చింది. ఇప్పుడు ఎలా అయితే పాలిటిక్స్ మీద రకరకాల విధానాల మీద ఎలా అయితే ఒక రెవల్యూషన్ తిరుగుబాటు స్టార్ట్ అవుతుందో, అదే విధానంలో ఇప్పుడున్న కండిషన్స్, పిల్లల కండిషను, తల్లిదండ్రుల కండిషను, ఇవన్నీ కూడా మళ్ళీ మార్పు జరిగే రోజులు వస్తాయి. అంటే వాడు చివరికి ఎవరైతే పెంచుతారో వాళ్ళ మీద తిరగబడే దశకు వచ్చినప్పుడు ఇదంతా మార్పు వచ్చింది, ఇదంతా మళ్ళీ మార్పు వస్తుంది వచ్చింది. అంటే పక్కాల మీద పడినప్పుడు రాదండి. దీంతో పాటు పక్కన వాళ్ళ పిల్లలు అక్కడ చదువుతున్నారు, లేకపోతే వాళ్ళు ఆ రకంగా వెళ్ళాలనుకుంటున్నారు అనే ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది కదా తల్లిదండ్రుల మీద. ఖచ్చితంగా పోటీ అంటే పక్కింటి అబ్బాయి మీద పోటీ పెట్టి వాడిని సాగ్గా చూపించే పరిస్థితి క్లియర్గా ఉందంట. అన్ని ఇళ్లలో ఉంది, అన్ని ఇళ్లలో ఉంది. ఆ ధోరణి అయితే పోవాలి ఖచ్చితంగా. వీడికి ఏమొస్తే అది వచ్చిందండి. ఏముంది, ఇప్పుడు చదువు రానాడు ఏం పనికిరాడా? చదువు రానాడు కూడా చాలా మంది పని చేస్తూ ఉంటారు. చదువు ఒక్కటే కాదుగా, చదువు ఎదగడానికి చదువు ఒకటి, చదువు సంస్కారం అంటే అన్ని వస్తాయి. సంస్కారం నేర్పిస్తే చాలు, చదువు నేర్పించాల్సింది. ఎన్ని దశలో నేర్పించాలి అంటే స్టార్టింగ్లో 10-12 సంవత్సరాల వయసు వరకు మనం నేర్పినా వాళ్ళు నేర్చుకునే పరిస్థితి ఉండదండి. ఒక 11-12 సంవత్సరాల నుంచి అయితే మనం కూర్చోబెట్టి కొంచెం వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది ఆ టైంలో. ఈ 11 to 17 ఏళ్ళ వయసులో ఎవరినైతే క్రమశిక్షణగా మనం సెట్ చేయగలుగుతామో వాళ్ళు ఆ తర్వాత నేను చెప్పిన లైన్లోకి వెళ్తారు. ఇప్పుడు అసలు పిల్లల తప్పు కూడా 100% కాదండి. పిల్లల తప్పు 100% ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు తల్లిదండ్రులకే వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు ఎక్కడా కూడా. వాడి గురించి ఆలోచిస్తే వీడు ఏం ఆలోచిస్తాడంటే, తండ్రి అనేవాడు మా వాడిని మామూలుగా శ్రీ చైతన్యాలో జాయిన్ చేద్దాము, లేకపోతే లయోలాలో జాయిన్ చేద్దాము, లేకపోతే ఇంకా పెద్ద కాలేజీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జాయిన్ చేద్దాం అంటే ఇక ఒక రేంజ్, అంటే ఎంత ఫీజు ఎక్కువ కట్టాము అనే దాని మీద లెక్కలు ఉన్నాయండి ఈరోజు. నలుగురు కలిసినప్పుడు మా వాడికి 10-12 లక్షలు కడుతున్నాం సంవత్సరానికి, అంతే తప్ప 12 లక్షలు అసలు ఎందుకు కట్టాలి? ఇప్పుడు వచ్చిన ఐఏఎస్లో కూడా చాలా మంది గురుకుల పాఠశాలలో చదివారండి, మనం వింటా ఉంటాం. కానీ ఈ మాత్రం ఎక్కువ వాడు మైండ్లోకి. ఈ 12 బాగుంటాయి, ఈ 12 అని ఎవడు చెప్తాడో ఇంటికి వెళ్ళి మామూలుగా నెక్స్ట్ ఇయర్ ఆ 12కి చేరడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఈడేమో ఇక్కడ చచ్చిపోతూ ఉంటాడు అనమాట. అంటే దానికి వ్యవస్థల్లో ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, లేదా గురుకుల పాఠశాలలు ఎందుకు అటువైపు అసలు ఎందుకు అడుగులు వేయట్లేదు? ఇదేనా కారణం సార్? ఒకటండి, ఇంతకుముందు ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు ఊర్లలో నలుగురు కూర్చొని మాట్లాడుకునేవాళ్ళండి. నలుగురు కూర్చొని మాట్లాడుకొని గవర్నమెంట్ ఏదైనా ఒక బ్యాడ్ డెసిషన్ తీసుకున్నప్పుడు దాని మీద తిరుగుబాటు జరిగేది, సమ్మెలు చేయటము, లేకపోతే వాళ్ళ నిరసన తెలియజేయడం జరిగేది ఏదో రూపంలో. ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత జియో వదిలేడు మనకి. ఇప్పుడు సెంటర్లో మా ఊరు వెళ్తానండి, చాలా పల్లెటూరు మాది. మాకు ఎన్టీఆర్ బొమ్మ ఉంది, బొమ్మ దగ్గర కూర్చుంటారు సాయంత్రం అందరూ. 70 ఏళ్ళ ముసలాడి దగ్గర నుంచి 15 ఏళ్ళ పిల్లాడి దాకా ప్రతి ఒక్కడు ఎవడు ఫోన్ ఆడు చూసుకోవడమే. 70 ఏళ్ళ ముసలోళ్ళ దగ్గర నుంచి 15 పిల్లల దాకా చూడటమే. అరే అంతకాడికి ఇక్కడికి రావడం ఎందుకు, ఇంటికాడ చూసుకోవచ్చు కానీ చెబుతాను నేను. కూర్చొని కూడా ఎవడు ఫోన్ ఆడు చూసుకోవడం కానీ మాట్లాడుకోవడం లేదండి, జస్ట్ అలా కూర్చుంటారు అంతే. అంటే నేను ఎవరిదో గురించి చెప్పే కానీ నేను చూసి చెబితే బాగుంటుందని చెప్తున్నా మీకు ప్రాంప్ట్గా. అంటే ఫోన్ మొత్తానికి అయితే కిల్ చేస్తుంది మనిషి లైఫ్ని. అంటే మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుందండి. అంటే జనం ఏమనుకుంటున్నారంటే మంచి జరుగుతుంది ఫోన్ వల్ల అనుకుంటున్నారు. ఫోన్ వల్ల జరిగే మంచి ఏముందండి? మామూలుగా మీ దగ్గర ఫోన్ లేకపోతే నేనున్నానో లేదో తెలుసుకోవాలంటే ఈ 2 స్టేర్లు పైకి ఎక్కి నా దగ్గరకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ ఓపిక లేదు, కింద కూర్చొని గేట్ పక్కన కూర్చొని ఫోన్ చేస్తారు. దరిద్రం అంటే ఒళ్ళు కదిలే పరిస్థితి లేదు. అది హానేగా, బొబ్బకాయమేగా.
అంటే 10 అడుగులు కూడా నడిచే పరిస్థితి లేకుండా తయారు చేసింది. ఈ మరీ దారుణం ఏంటంటే ఇప్పుడు ఒక బెడ్రూమ్లో భార్య, ఒక బెడ్రూమ్లో భర్త. ఆమెకు అవసరం అయితే ఈడికి ఫోన్ చేసి, ఈడికి అవసరం అయితే ఆమెకు ఫోన్ చేస్తాడు. వైవాహిక జీవితాలు కూడా అట్లా ఉన్నాయి. అయిపోయింది. చర్చ్ అండి, ఎప్పుడైతే సమాజంలో చర్చకి నోచుకునే విషయాలు ఉంటాయో అప్పుడే స్టోరీ ఫ్లాప్ అవటం స్టార్ట్ అయింది. కానీ ఇక్కడ మనిషి జీవితమే ఈ విధంగా ఉంటే కష్టం కదా. అదే అందరి జీవితాలు ఉన్నాయి అంటే ఒక్క అతీతంగా ఎవరూ లేరండి. అందరూ టోటల్గా వ్యవస్థ మొత్తం అలాగే ఉంది. వ్యవస్థ మొత్తం ఇవాళ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి, బిజీగా గడిపే వాళ్ళ దగ్గర నుంచి, పని లేని వాళ్ళ వరకు 10 మందికి ఒక చోట కూర్చొని చర్చించుకునే పరిస్థితి లేదండి అసలు ఎక్కడ కూడా. అది వస్తుందా రావాలా? అది రావాలి. అంటే ఒకప్పుడు ఉందండి, ఒక 25 years బ్యాక్ వరకు ఉంది. 25 years నుంచి కూడా కొంచెం తగ్గింది. మోడీ గారు జియో వచ్చిన తర్వాత పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. జియోనే మూలం. అంటే వాళ్ళ కంపెనీ పేరు చెప్పొచ్చో లేదో తెలియదు నేను. అంటే అదే కదా డేటాని ఫస్ట్ లో బాగా అంతకు ముందు ఉన్నాయి వాళ్ళు చేసేవాళ్ళు, అవసరం వరకే వాడుకునేవాళ్ళు. చిన్న ఫోన్లు ఉన్నప్పుడు కమ్యూనికేషన్ కొరకు వాడుకునేవాళ్ళు. అవును. అంటే ఒకటేం సార్, నేనేమంటానంటే మీరు వెళ్తా ఉన్నారు, దారిలో ఒక బ్యాగ్ దొరికింది, దాంట్లో ఒక 20 కోట్ల డబ్బులు ఉన్నాయి. నెక్స్ట్ డే నుంచి మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? నెక్స్ట్ డే కాదు 2 రోజులు దాన్ని నిదానంగా బయటకు తీస్తారు, విచ్చలవిడిగా చేస్తారు. ఇక మీరు అదే మీరు కష్టపడ్డారు, కష్టపడి ₹1 సంపాదించారు. ₹1 ఖర్చు పెట్టాలంటే ఎన్ని గంటల సేపు, ఎన్ని నిమిషాలు ప్రతిదానికి మెట్టుకి కొట్టుకి బేరం చేస్తారు. ఇప్పుడు వాడేం అడిగితే అది ఇచ్చేస్తారు. నువ్వు కష్టపడింది కాదు కదా. ఈ డేటా కూడా అంతే. అంటే ఈ ఫోన్లో ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తుంటే నాకు బెట్టింగ్ యాప్లు గుర్తొచ్చినాయి. మొన్న ఈ మధ్య యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం, నేను ప్రమోట్ చేయకపోతే ఇంకో వ్యక్తి ప్రమోట్ చేస్తాడు, డబ్బులు వాళ్ళకి వెళ్ళే బదులు నేను ఆ డబ్బులు తీసుకుని నలుగురు సేవ చేస్తాను అంటే ఇన్ఫ్లుయెన్సర్లు ప్రజల్ని పక్కదోవ పట్టించాలి. లేదంటే ఇట్లా బెట్టింగ్ యాప్లు ఈ ఫోన్ ద్వారానే కదా ఇవన్నీ. అసలు ఇన్ఫ్లుయెన్సర్ ఏముంది సార్, మీరు ఫేస్బుక్లోకి వెళ్తే ఫేస్బుక్ వాడతాం కన్నా మొదలు పెడితే సర్వనాశనం అయిపోయినట్టే. వాడతావా చూడటమా? అంటే చూడటం, చూసి దాన్ని అంటే మనం కంటిన్యూ యూజ్ చేసి దాంట్లో డెప్త్కి వెళ్ళాం అనుకోండి, వెళ్ళిన తర్వాత ఏముంటుందండి, నైట్ 9-10 దాటిన తర్వాత ఇక విపరీతమైన కాల్స్, విపరీతమైన వీడియో కాల్స్, లేదంటే ఒక ఏదో మెసేజ్ పెడతారు, ఫ్రెండ్షిప్ చేద్దామనో అది చేద్దాం ఇది చేద్దాం. సరే ఫ్రెండ్షిప్ మళ్ళీ మెసెంజర్లో చేయరు, వాట్సాప్ నెంబరు పెట్టి వాట్సాప్లో ఫ్రెండ్షిప్ చేద్దామని, ఇలా రకరకాల ఇవి ఉన్నాయండి. అంటే ఇప్పుడు మనకంటే జ్ఞానం ఉందండి, సమాజంలో తిరుగుతున్నాం కాబట్టి మినిమం జ్ఞానంతో పని చేస్తాం. టెంప్ట్ అయ్యేవాడు ఉంటాడండి, వాడు ఆ నెంబర్ తీసుకొని వీడియో కాల్ చేస్తాడు. అది ఏ న్యూడ్ వీడియోస్ వచ్చేసి ఆ స్క్రీన్ రికార్డింగ్ చేస్తారు, తర్వాత వాడు తోలు తీస్తారు. ఇది జనరల్గా సమాజంలో మనం అందరం చూస్తున్నాం. ఇదొక కోణం. రెండో కోణం, మీరు బిజినెస్ చేద్దాం, మీరు ఎంత పెట్టుబడి పెట్టండి, మీరు ఎంత పెడితే ఇంత వచ్చింది, ఇది రెండో కోణం. సరే ఫస్ట్ ఎవడో తెలివిగలాడు ఉంటాడు, తిక్కలాడు ఉంటాడు, తిక్కలాడు ఎదురికి మోసపోతాడు. తెలివిగలాడిని కూడా వాళ్ళు ఎలా అంటే ఒక స్ట్రాంగ్ దీంతో దింపుతారు. ఎలా దింపుతారంటే, నువ్వు ఏం అవసరం లేదు, ఒక 50,000 రూపాయలు గోల్డ్ ట్రేడింగ్ ఇది, ఒక 50,000 రూపాయలు నువ్వు పే చేస్తే నీకు బాగుంటేనే కంటిన్యూ చేయి, లేకపోతే లేదని. ఫస్ట్ రోజు 50,000 తీసుకుంటారు, ఒక 20,000 25,000 ప్రాఫిట్ చూపిస్తారు. మరుసటి రోజు ఒక 5 లక్షలు లేకపోతే 2 లక్షలు వాడే స్తోమతకు మించి ఎక్కడో చాట అప్పు చేసుకొస్తాడు. ఇది చేసిన తర్వాత ఇంకా 4వ రోజు నుంచి కనుమరుగే, ఈ డబ్బు రావు, రకరకాల విధానాలని చెప్తూ ఉంటారు. ఏముంటుందండి, ఇంకా తట్టుకోగలరైతే 3వ గంటకి తెలియకుండా సర్దుకుంటాడు, తట్టుకోలేనాడు సూసైడ్.